హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా రాయలసీమ కిచెన్. ఈరోజు మా కిచెన్లో బెంగళూరు మిరపకాయ నింపుడు కూర చేస్తున్నాను. అంటే ఏదో కాదండోయ్, క్యాప్సికమ్ నింపుడు కూర. మా రాయలసీమ ప్రాంతంలో క్యాప్సికమ్ను బెంగళూరు మిరపకాయలు అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ లేదా 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒట్టి కొబ్బరి గిన్నె, ఒక పెద్ద కొబ్బరి గిన్నె కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 15 వెల్లుల్లిపాయ చీలికలు, ఇందుకు తగినన్ని పప్పులు తీసుకొని వీటిని మొదట మిక్సీలో ఆడించాలి. పదండి, వీటిని మిక్సీలో ఆడించి క్యాప్సికంలో నింపడానికి మసాలా రెడీ చేద్దాం. మిక్సీ గిన్నెలోకి మొట్టమొదట ఇలా పప్పులు, కొబ్బరి వేసి ఇందులోకి ఒక 2 ఇంచుల చెక్క, ఒక 5-6 లవంగాలు వేయాలి. ఇలా మిక్సీ ఆడించాలి. ఇలా మిక్సీ ఆడించాలి. ఇలా పూర్తిగా మెదగాలి. కొబ్బరి, పప్పులు, చెక్క, లవంగం పూర్తిగా మెదిగిన తర్వాత ఇందులోకి మన రుచికి, కారానికి మనం ఎంత కారం తినగలుగుతామో పచ్చిమిరపకాయలు వేయాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇందులోకి తెల్లవాయిలు కూడా వేయాలి. ఇలా వేసి మిక్సీ ఆడించాలి. ఇలా మెదిగిపోయిన తర్వాత ఇందులోకి చూడండి, ఇలా మెదిగింది, కొంచెం తడిగా ఉంది. ఇందులోకి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. నాకు ఉప్పు, కారం 2 సరిపోయాయి. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ ఆడించాలి. ఎలా ఆడించాలంటే కచ్చాపచ్చాగా ఆడించాలి, పూర్తిగా మెదిగిపోకుండా కచ్చాపచ్చాగా ఆడించాలి. ఇప్పుడు మిక్సీ ఆడిద్దాం. ఇలా మిక్సీ ఆడించిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కచ్చాపచ్చా మిక్సీ ఆడించాను, అయినా కూడా కొంచెం మెదిగాయి. ఇలాగే ఉండాలి, ఎందుకంటే మనం క్యాప్సికంలో నింపుకోవడానికి మసాలా ఇలా మెత్తగా రెడీ కావాలి. చూడండి, ఇందులోకి నేను ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు. చూడండి, మసాలా ఇలా తయారైంది ముద్దగా. దీన్ని ఇప్పుడు మనము క్యాప్సికంలోకి నింపుకోవాలి. చూద్దాం పదండి ఎలా నింపుకోవాలో. ఇలా క్యాప్సికంను ఇలా అడ్డంగా నిలువుగా సగం వరకు కోసి పెట్టుకోవాలి. ఇలా కోసి పెట్టుకున్న తర్వాత ఇందులో విత్తనాలు ఉంటాయి, వాటిని తీసివేయాలి. పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ తీసివేస్తే కొంచెం కారం తగ్గుతుంది. ఆల్రెడీ మనము మసాలాకి పచ్చిమిర్చి వేసాం కదా. ఇలా ఇందులోకి ఇలా మసాలా తీసుకొని ఇలా నింపుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి ఇలా నింపుకొని ఇలా పెట్టుకోవాలి. అన్నీ నింపేస్తాను. ఇలా మనకి ఎన్ని క్యాప్సికమ్స్ కావాలో, మన ఇంట్లోకి ఎన్ని క్యాప్సికమ్స్ అవసరమవుతాయో అన్ని క్యాప్సికంలోకి ఇలా మసాలాలు నింపుకొని రెడీ చేసుకోవాలి. మాకైతే ఇవి సరిపోతాయి. స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మామూలు గిన్నె అయినా సరిపోతుంది. ఇందులోకి తగినంత ఆయిల్ వేయాలి. ఒక 2 గంటల ఆయిల్ వేయాలి. ఇందులోకి ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. వేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా క్యాప్సికమ్ పెట్టుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి.
ఇలా పెట్టిన తర్వాత క్యాప్సికమ్ ఉడకడానికి తగినంత వాటర్ వేయాలి. క్యాప్సికమ్ కొంచెం తొందరగానే ఉడుకుతుంది, చూసి వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. నాకైతే వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి, మిగిలిపోయినాయి నీళ్ళన్నీ. ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకున్నాము. ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చండి. ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ వేద్దాము. ఒకవేళ ముందు వేసిన వాటర్కే ఉడికిపోతే ఇంకా అంతటితో ఆపేద్దాము. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసాను. ఇంకొక 10 నిమిషాలు మగ్గిద్దాము. 10 నిమిషాలు గడిచిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా వాటర్ అన్నీ ఆవిరైపోయాయి. క్యాప్సికమ్ కూడా బాగా ఉడికింది. ఒకసారి ఫోర్క్ తీసుకొని చూడండి. ఇలా వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది, స్మూత్గా ఉడికిపోయింది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా నీట్గా తీసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫైనల్గా క్యాప్సికమ్ నింపుడు కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి వేసి పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా కమ్మగా ఉంటుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి అని అనుకోవడము ఉంటుంది. ఫ్రెండ్స్, నా వంట నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకోవద్దు. ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళ నుంచి ఒరిజినల్ కల్నరీ ఐటమ్స్ బయటికి వస్తాయి. ప్రతి ఇంటికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ బయటికి రావాలంటే మాలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.